రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘర్షణలో ఒక కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. జనసేన అగ్రెసివ్, కంట్రోల్ ఉండదు, పిల్లలు ఆవేశపరులు, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు, ఇవన్నీ ఒక కాన్సెప్ట్. ప్రచారం జరుగుతూ వచ్చింది, ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు కూడా చేశారు. కానీ వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు. ఓట్లేసేటందుకు చాలా సిన్సియర్గా పనిచేశారు. తమ ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసే పని చేశారు. జన సైనికులు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న చోట్ల తెలుగుదేశానికి ఓట్లేసేలా చూశారు. తమ వాళ్లే పోటీ చేస్తున్న చోట్ల వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నించారు. అంతే తప్పించి ఎక్కడా దారి తప్పలేదు, ఉద్రిక్తతలు సృష్టించలేదు, ఘర్షణల్లోకి పాలు పంచుకోలేదు. అది వాళ్ళకి శబాష్ చెప్పాలి, వాళ్ళని అభినందించాలి. అదే సందర్భంలో ఘర్షణలకి దిగుతున్నటువంటి వాళ్ళతో వీళ్ళు కలవలేదు. చంద్రగిరి దగ్గర గొడవలు కావచ్చు, పల్నాడు దగ్గర గొడవలు కావచ్చు, లేకపోతే కనుక తాడిపత్రిలో గొడవలు కావచ్చు, వీటన్నిట్లలో జరిగింది తెలుగుదేశం వర్సెస్ వైసీపీనే కానీ జనసేన కాదు. ఆ విషయంలో అభినందించాలి జన సైనికుల్ని.